ఎన్టీఆర్ కథానాయకుడు ప్రోగ్రాంకి నా మనస్ఫూర్తిగా అభినందనలు, సుస్వాగతం పలుకుతున్నాను. ఈ ఎన్టీఆర్ బయోపిక్లు ఈ 2 వర్షన్స్, కథానాయకుడు, మహానాయకుడు, సూపర్ సెన్సేషనల్ హిట్స్ అవ్వాలని, తెలుగు పరిశ్రమ, తెలుగు సినిమా రికార్డుని తిరగరాయాలని సోదరుడు బాలకృష్ణ అత్యంత ప్రతిభావంతంగా నటించి నిర్మించిన ఈ చిత్రం ఎక్కడికో హైట్స్కి వెళ్ళాలని ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహానటుడు, దైవాంశ సంభూతుడు, ఒక రకంగా దైవం ఎన్టీఆర్ గారి గురించి ఈ సందర్భంలో మననం చేసుకోవటం ఒక అదృష్టం. తెలుగు పరిశ్రమలో తెలుగు సినిమాకే కాకుండా తెలుగు జాతికే ఆ రోజుల్లోనే నెమ్మకూరు నుంచి వచ్చి ఒక నటుడిగా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన ఎండ్ వరకు జీవితం మననం చేసుకుంటే సందేహం లేదు, ఆయన దైవం. సినిమాకి గౌరవం తెచ్చిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావుతో కలిపి వాళ్ళిద్దరూ సినిమాకి గౌరవం తెచ్చింది. లేకపోతే సినిమా అంటే ఏదో ఒక చులకన అభిప్రాయం ఉండేది ఆ రోజుల్లో, నా చిన్నతనంలో. అలాంటి సినిమాకి ఒక గౌరవం తెచ్చి, హీరో అంటే ప్రపంచంలోనే ఇలాంటి హీరో ఉంటాడని అనిపించిన రామారావు గారు ఆ తర్వాత అక్కడి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లో కూడా ఒక స్వస్థమైన నీతి నియమాలతో కూడిన రాజకీయాల ప్రక్షాళన మొదలుపెట్టి చేసిన గొప్ప వ్యక్తి. అందుకే తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందంటే ఆయన ఒక్కడే కారకుడు. ఈరోజు అటు మొట్టమొదటి బయోపిక్లో పార్ట్ 1లో ఆయన సినిమా జీవితం, రెండో బయోపిక్లో ఆయన రాజకీయ జీవితం చూపించటం ధన్యం. నిజంగా బాలకృష్ణ గారికి, టీంకి నమస్కరిస్తున్నాను, తల వంచి నమస్కరిస్తాను. ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేపట్టినందుకు. రిజల్ట్స్ గురించి మీరు అడగవసరం లేదు. మహానీయుల గురించి మనం కథ చెప్తున్నప్పుడు స్పందన ప్రజల్లో ఎలా ఉంటుందో నిన్న మహానటి నిరూపించింది. రేపు ఈ కథానాయకుడు, మహానాయకుడు దానికి 100 రెట్లు స్పందన తీసుకురావటం ఖాయం. ఇక రామారావు గారి గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా, ఇంకా ఏం చెప్పడానికి ఎన్ని రోజులైనా సరిపోదు, ఎంత టైం అయినా సరిపోదు. అందుకే ఒక మాటలో నేను చెప్పాను, ఆయన దేవుడు, దైవం. ఈ కలియుగంలో ఆయన రూపంలో దేవుడు ప్రత్యక్షమయ్యి జన్మనెత్తి మానవ రూపంలో తద్వారా ఎన్నో రకాల సేవలు మన అందరికీ అందించి వెళ్ళిపోయారు ఆయన. రామారావు గారితో మీ పరిచయం మొదలైంది ఒక 4 వర్షాలు చెప్పారు. నేను నాకు వచ్చే టైంకి రామారావు గారు చాలా సూపర్ సెన్సేషనల్ హీరో. ఆయనకి ప్రగాఢ అభిమానిగా ఆయనతో సినిమా తీయాలని నేను నిక్కర్లు వేసుకుని మాంటెసోరీ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి కలలు కనేవాడిని. కళలు అందరం కంటాం, అవి సాకారం అవటమే అదృష్టం. నా కళ నిజంగా అలా సాకారం అయినందుకు నా తల్లిదండ్రులకి, భగవంతుడికి, అందరికీ, నేను రామారావు గారితో సినిమా తీయాలి అనుకునే నిర్మాతగా మారాను. ఏదైనా చదువుకున్న తర్వాత వ్యాపారం చెయ్యాలి కాబట్టి వ్యాపారమే ప్రధానం, సినిమానే వ్యాపారం అని వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసి ఆయనతో నా మొట్టమొదటి సినిమా, ఆయన చేతుల మీద గుండా ప్రారంభించబడిన వైజయంతి మూవీస్లో ఎదురులే మనిషి, ఆ తర్వాత యుగ పురుషుడు, అలా 2 సినిమాలు తీయటం. ఈ 2 సినిమాలలోనూ మాకు 5 సంవత్సరాలు ఆయనతో కలిపి నేను నడిచాను. ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఆయన నా బాగోగులు కనుక్కుంటూ నేను వెళ్ళి ఆయన కనపడుతూ ఉంటాం. ఆ తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయటం. రాజకీయాల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్లో ఉండేవారు, మేము మద్రాసులో ఉండేవాళ్ళం. బట్ ఎప్పుడైనా కానీ
వెళ్ళి పద్దాకా ఆయన్ని కలుస్తూ ఉంటాం. అలాగే ఆయన ఆఖరిలో నటించిన 2 సినిమాలు మళ్ళీ అది నేను మా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా నా బంధాన్ని కొనసాగించాను. ఆ 2 సినిమాలు నేనే రిలీజ్ చేశాను. మేజర్ చంద్రకాంత్, బ్రహ్మర్షి విశ్వామిత్ర. అలా ఆయన కన్మూసే వరకు ఆయన కనుసన్నలోనూ అక్కడక్కడే తిరిగిన వ్యక్తిని, ఆ దైవాన్ని ప్రత్యక్షంగా ఎన్నో సంవత్సరాలు తనివి తీరా చూసుకుని ఆస్వాదించిన వ్యక్తిని. అది నాకు దేవుడిచ్చిన అదృష్టం. మీరు ఆయనతో 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేశారు కదా సార్. ఒకటి యుగ పురుషుడు, ఇంకొకటి ఎదురులేము. ఎదురులేని మనిషి. ఫస్ట్ అవి 2 కూడా ఫ్లాప్ అయ్యాయి సార్. 2 కూడా ఫ్లాప్ అయ్యాయి సార్. 2 హిట్లే కదా సార్. 2 ఇట్లా సార్. ఆ. సార్ 2 హిట్లే, 2 100 డేస్ ఫంక్షన్ చేసాం. ఓకే సార్. ఇప్పుడు ఎదురులేని మనిషి ఉంది కదా సార్, మళ్ళీ వెంటనే అవకాశం సారే పిలిచి ఇచ్చారు సార్. ఎప్పుడు జనరల్గా ఒక సినిమా తీయటానికి ఒక నిర్మాత అప్రోచ్ అయినప్పుడు ఆ హీరోతోనే ఉంటుంది ఆ నిర్మాణ సంస్థ. ముందుకు కదిలి వెళ్ళేటప్పుడు ఆ హీరో మళ్ళీ కాల్ షీట్లు ఎప్పుడు ఇస్తారో వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఎదురులే మనిషి 75లో మొదలుపెట్టి 75 ఎండ్లో రిలీజ్ చేశాను. 100 డేస్ 12 సెంటర్లో ఆడింది అది. దాని ఫంక్షన్ చేశాను చోళా హోటల్లో, చెన్నై చోళా హోటల్లో. ఆ తర్వాత మళ్ళా నా టర్న్ వచ్చి ఆయన నా కాల్ షీట్లు ఇచ్చేటప్పటికి 1977లో యుగపురుషుడు తీశాను. అది 100 డేస్ చాలా స్టేషన్స్లో ఆడింది. ఇప్పుడైతే నాకు గుర్తులేదు కానీ నాకు తెలిసి దాదాపు 20 స్టేషన్స్లో ఆడింది. ఈ 2 సినిమాల్లోనూ రామారావు గారికి బాగా వెరైటీగా మేము చూపించగలిగింది ఆయన రొటీన్ సినిమాల నుంచి కొంత మార్పు చేద్దామని ప్రయత్నం చేసింది. మొట్టమొదటి సినిమాలో డాన్సులు, రెండో సినిమాలో కాస్ట్యూమ్స్. ఈ 2 గొప్ప విజయాన్ని ఆ 2 సినిమాలకు అందించి అక్కడి నుంచి ట్రెండే మారింది. నిర్మాతగా సార్ మీతో చనువు బాగానే ఉండేది సార్. సార్తో మీకు ఆయన ఎవరితోనైనా బాగుండేవారు, నాతో అందరికంటే ఇంకెక్కువ బాగుండేవారు. ఎందుకంటే నేను వెళ్ళిన ఏజ్ అప్పుడు హరికృష్ణ గారిది నాది దాదాపు ఒకటే ఏజ్. బాలయ్య గారు మాకన్నా చిన్నపిల్లడు. ఆ ఏజ్లో నేను వెళ్తే ఆయనకి ఎంతో ముచ్చటేసింది. అక్కడి నుంచి వచ్చాడు మావాడు, నాతో సినిమా తీయాలని నా అభిమాని. ఆయన నన్ను తన కొడుకుల్లో కొడుకుగా చూశారు. ఇంకా తొందరగా ముగిద్దాం. ఇంకా అంతకంటే ఏం లేదు ఇంకా చెప్పడానికి. చెప్పండి, ఆ క్వశ్చన్స్ ఏంటి టక్ టక్ అడిగేయండి. పౌరాణికాల్లో మీకు బాగా నచ్చిన సినిమా తన సినిమా? ఆయన ఎన్నో పౌరాణిక పాత్రలు పోషించారు. నేను చిన్నప్పుడు మొదట్లో నేను సినిమా చూడలేదు, చిన్నపిల్లని కాబట్టి. ఆ తర్వాత నేను చూసిన సినిమా సీతారామ కళ్యాణం. అది వారే డైరెక్ట్ చేశారు. ప్రతినాయకుడి పాత్ర వేసి ఆయన మెప్పించిన విధానం అమోఘం. అది ఐ థింక్ ప్రపంచ చరిత్రలో ఎవరు చేయలేరు. తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఆస్వాదించి చూసిన సినిమా శ్రీకృష్ణ పాండవీయం. తను డైరెక్ట్ చేస్తూ ఒక పక్క కృష్ణుడి వేషం, ఒక పక్క భీముడి వేషం, దుర్యోధనుడి వేషం వేసి మెప్పించారు ఆయన. ఆ సినిమా చూసేటప్పుడు నేనేదో 10th క్లాస్లోనో ఎస్ఎస్ఎల్సీలోనో ఉండుంటాను విజయవాడలో. ఆ తర్వాత మద్రాసు వెళ్ళినప్పుడు నాకు అసలు ఆయన ఆ పాత్రలు పోషిస్తున్న విధానం చూసేవాడిని. ఆ తర్వాత ఆయన దుర్యోధనుడిగా చేశారు, కర్ణుడిగా చేశారు. మా ఎదురుగానే షూటింగ్లు జరుగుతుండే, మా సినిమా గ్యాప్లలో షూటింగ్ లేదు. ఎంత గొప్ప వ్యక్తి అంటే దుర్యోధనుడిగా కనపడాలనుకున్నప్పుడు దుర్యోధనుడు పుష్టిగా ఉంటాడు కాబట్టి ఆయన ఆ పాత్ర కోసం ముందు 10 రోజుల నుంచి బాగా గీర్లు తిని ఫుల్ బాడీని చాలా ఎనర్జీగా పెట్టుకుని లావ్ అయ్యేవారు ఆ పాత్ర కోసం. కృష్ణుడి పాత్ర, అర్జునుడి పాత్ర వేయాల్సి వచ్చినప్పుడు అసలు భోజనం మానేసి 4 రోజుల పాటు భోజనం మానేసి ఒక మంచినీళ్ళే తాగుతూ దానికి మళ్ళా పలచగా తయారయ్యేవారు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం, ఆయన రహస్యం. రామారావు గారు సాంఘిక చిత్రాలకు వచ్చినప్పుడు కూడా భూతల నుంచి సినిమా తీశారు, వేటగాడు, కొండవీటి సింహం లాంటి. దాంట్లో మీకు బాగా నచ్చిన సినిమా సార్? నాకు అన్ని సినిమాలు నచ్చుతాయి. నేను తీసిన సినిమాలు 2 నాకు గొప్ప సినిమాలు. నేను నా సినిమాల గురించి చెప్పుకుంటాను కానీ బయట సినిమాల గురించి చెప్పాల్సి వస్తే నా సినిమాల తర్వాత అవన్నీ గొప్ప సినిమాలే.
రామారావు గారితో మీరు రాజకీయాల్లోకి వచ్చింది కదా సార్? నేను రాజకీయాల్లోకి రామారావు గారితో రాలేదు. రామారావు గారు రాజకీయాల్లో ఉండగా నేను సినిమా నిర్మాణంలో ఉన్నాను. రామారావు గారు తదనంతరం నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మా పార్టీ ఇది తెలుగుదేశం, రామారావు గారు పెట్టిన పార్టీ అంటే మా సొంత పార్టీ. ఆ అగ్రిమెంట్స్లో చంద్రబాబు నాయుడు గారి పదాలు కలుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని, ఇంత గొప్ప నాయకుడు ఉన్నాడా అని అనిపించి నేను అప్పుడు తెలుగుదేశంలో పోటీ చేశాను కార్యకర్తగా దిగి. బయోపిక్ గురించి మీరు విషయం చెప్పి క్లోజ్ చేద్దాం సార్. బయోపిక్ నేను ఇందాకే చెప్పాను, చాలా సెన్సేషనల్ హిట్ అవుతాయి 2 వర్షన్స్. తహతహలాడుతున్నారు ఆనాటి ప్రేక్షకుల నుంచి ఈ జనరేషను. ఎప్పుడు రామారావు గారి గురించి పుస్తకాలు చదువుకున్నాం, సినిమాలు అయితే చూసాం, కానీ నిజంగా జీవితం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించబోతున్నారు కదా అని. స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ సోదరుడు బాలకృష్ణ గారికి. థ్యాంక్ యూ.